హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము విశ్వాసంతో ప్రభుని ఆరాధించాలి. ఒకరోజు యేసు ప్రభు కపెర్నహూములో ఒక ఇంటిలో ఉన్నాడంట. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ ఊరు వారు, ఆ పక్కన ఉన్నటువంటి గ్రామాలు అందరూ కూడా ఆ ఇంట్లోనికి వచ్చేసారంట. ఇల్లంతా ప్రజలతో నిండిపోయింది, ఇంటి వాకిటి కూడా ప్రజలతో నిండిపోయింది. అసలు ఎక్కడా ఖాళీయే లేకుండా అయిపోయింది. ఆ సమయంలో ఒక నలుగురు వ్యక్తులండి ఒక బలహీనమైనటువంటి వ్యక్తిని పరుపు మీద, మంచం మీద మోసుకుంటూ వచ్చారంట. గమనించండి దేవుని బిడ్డలారా, వారు లోపలికి వెళ్ళటానికి అవకాశం లేదు. ఎందుకంటే వాకిట ప్రజలున్నారు, ఇంటి నిండా ప్రజలు ఉన్నారు. ఆ నలుగురు కూడా ఇన్ని ఆటంకాలు ఉన్నాయి కదా, మనం ఎలా వెళ్ళగలుగుతాం? ఇక చాలులే, వెనక్కి వెళ్ళిపోదాం, లేకపోతే ఇక్కడే ఉండిపోదాం అని నిరాశపడలేదండి. వారి హృదయంలో ఒక విశ్వాసం ఉంది, ఏంటంటే ఏమైనా సరే ఈ వ్యక్తిని యేసు ప్రభు ఎదుటికి తీసుకువెళ్ళాలి. అందుకని వాళ్ళు ఆ ఇంటి పైకప్పు విప్పి సందు చేసి ఆ యొక్క రోగం కలిగినటువంటి ఆ వ్యక్తిని అంటండి ఆ పరుపు మీదనే ఆ యేసయ్య ఎద్దుకు దించారంట. యేసు వారి విశ్వాసాన్ని చూసి, హల్లెలూయా, ఏం చూశాడండి దేవుడు అండి? విశ్వాసాన్ని చూశాడండి. ఆ నలుగురు కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ బలహీనం కలిగిన వ్యక్తిని యేసు యొద్దకు తీసుకుని వెళ్ళాలి అని ఆశతో, తపనతో ముందుకు అడుగులు వేసి ఒక అపారమైనటువంటి ప్రయత్నం చేశారంటే కారణం ఏంటో తెలుసండి? ఆ నలుగురు దేవుని మాటలు విన్నారు. రోజు దేవుని వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి. ప్రతిరోజుని ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు చదువుతానండి, ఖాళీ ఉన్నప్పుడు చదువుతానండి, లేకపోతే బాధ వస్తే, కష్టం వస్తే అప్పుడు ప్రార్థన చేస్తానండి, లేకపోతే ప్రార్థన వాక్యం నాకు అవసరం లేదండి అనేవారు చాలా మంది ఉన్నారండి. ఒకవేళ పైకి అనకపోయినా అదే చేస్తున్నారు. కనుక ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. విశ్వాసంతో జీవిస్తే దేవుడు నిన్ను ఆశ్చర్యకరమైన రీతిలో నడిపిస్తాడండి.